హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే ప్రకటించారు. అయితే డ్వాక్రా మహిళలకు ఈ డబ్బులు అనేవి వెనక్కి అయితే ఇచ్చేస్తున్నారండి ప్రభుత్వము. ఒక్కొక్కరి ఖాతాల్లో ఎంత జమ కాబోతుందో ఏంటో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పారు. ఇక మనకు అభయహస్తం నిధులను వెనక్కి ఇవ్వబోతున్నారు. ఇక్కడ మనకు గతంలో డ్వాక్రా మహిళలు పొదుపు చేసినటువంటి మొత్తం 1,194 కోట్లు తిరిగి ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. దీంతో 22 లక్షల మంది మహిళలకు లబ్ధి అయితే కలగబోతుంది. ఇక అభయహస్తం పెన్షన్ పథకం కోసం డ్వాక్రా మహిళలు 12 ఏళ్ల పాటు పొదుపు అయితే చేశారు. అలా 22 లక్షల మంది మహిళలు అనగా 1194 కోట్ల రూపాయలు పొదుపు అయితే చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 1000 కోట్లు కలిపితే మొత్తం నిధులు అనేవి మనకు 2,194 కోట్ల రూపాయలకైతే చేరింది. అయితే వైసీపీ ప్రభుత్వం 2021లో ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి ఇది పక్కన పెడితే మనం స్టోరీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇవ్వలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి డ్వాక్రా మహిళలు పొదుపు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని చెప్పేసి అంగీకారం అయితే తెలిపింది. తాజాగా ఆర్థిక శాఖ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. త్వరలోనే అభయహస్తం పొదుపు డబ్బులు డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు ప్రభుత్వము. 12 ఏళ్ల పాటు చేసినటువంటి పొదుపు డబ్బులు వారికి తిరిగి ఇవ్వబోతున్నారు. 2009లో అభయహస్తం స్కీము తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాల్లోని 18 నుండి 60 ఏళ్ల మధ్య మహిళల కోసం ఈ పథకాన్ని అయితే తీసుకుని వచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరు 365 రూపాయల చొప్పున మనకు జమ చేసేలా నిర్ణయం అయితే తీసుకుంది. అభయహస్తం పథకంలో చేరినటువంటి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు 60 ఏళ్ళు నిండాక నెలకు 500 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు. ఇక 2019 వరకు ఈ పథకం అయితే కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక మనకు 2021-22 నుండి సభ్యుల నుండి వాటా వసూలు నిలిపివేసింది. అప్పటి సర్కారు నిబంధనలు ప్రకారం 2 ఏళ్ల తర్వాత సభ్యత్వం రద్దయిన వారికి జమ చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి ఇక డ్వాక్రా మహిళల విజ్ఞప్తితో ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా అయితే మనకు ససేమిరా అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. దీంతో 22 లక్షల మందికి సంబంధించి లాభం అయితే కలగబోతుంది. అభయహస్తం పథకానికి సంబంధించి పొదుపు చేసినటువంటి డబ్బులను త్వరలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంకు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్రతి నెల ఏంటంటే వీళ్ళు అభయహస్తం పథకానికి సంబంధించి మనకేంటంటే 300 రూపాయలు 360 రూపాయలు ఈ విధంగా చెల్లిస్తూ ఉంటారు. ఈ డబ్బులు అనేవి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే వాళ్ళ యొక్క ఖాతాలో డైరెక్ట్గా అయితే వేసే విధంగా మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.